కులాంతరంతో 2 నెలల పాపను దుర్మార్గులను వెంటనే కులాంతరంతో 2 నెలల పాపను చంపిన దుర్మార్గులను వెంటనే అపశుభం తెలియని 2 నెలల పాపను చంపిన దుర్మార్గులను వెంటనే కులాంకారంతో 2 నెలల పాపను చంపిన దుర్మార్గులను వెంటనే కులాంకారంతో 2 నెలల పాపను చంపిన దుర్మార్గులను వెంటనే ఎస్సీ బీసీ మైనార్టీల ఐక్యత, ఎస్సీ బీసీ మైనార్టీల ఐక్యత. కుమ్మరం మల్లన్న స్వామి జాతరలో ఒక నిరుపేద రజక కుటుంబానికి చెందిన గణేష్ మౌనిక దంపతులు వారి కుటుంబంతో మల్లన్న స్వామి దర్శనానికి వెళ్తే 2 నెలల పసికందు అని చూడకుండా కాలితో తన్ని చంపి దుర్మార్గమైన చర్య చేసిన వారిని ఎంతటి వారైనా సరే, ఏ పార్టీ వారైనా సరే వారిని కఠినంగా శిక్షించి చర్యలు తీసుకోవాల్సిందిగా కొడిమ్యాల మండల బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ నాయకులందరం కలిసి ఇక్కడ ఆ పాపకు ఆత్మశాంతి కలగాలని చెప్పి కొవ్వొత్తుల ర్యాలీ చేస్తూ ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నాం. అలాగే చిన్నప్పుడు ఒక పద్యం ఉండే, బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలకడమేలా బలవంతమైన సర్పము చలిచీమల చేత దిక్కి సావదే సుమతి అనే పద్యాన్ని చిన్నప్పుడు చదువుకున్న సందర్భం. అంటే వారు ఎంత బలవంతులైనా కూడా మనం అందరము కలిసి ఒక చలిచీమలాగా, ఒక తేనె తిట్టేలాగా చీమలు కానీ తేనె తిట్టెలు కానీ కదిపితే అవి ఎంత దాడికైనా పోరాడతాయి. వాటిని చూసి నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ సోదరులు కూడా వారిని చూసి మనం కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. మనకు ఆపద జరుగుతున్న సమయంలో మనము కూడా ఎదురుదాడి చేసినట్లయితే వాళ్ళెంత, మన బలం ఎంత, మన బలగం ఎంత అయినా కూడా మనం బలహీనమైన, ఇప్పటికీ బలహీనమనే చెప్పుకుంటున్నాం. స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మరి మనకు స్వతంత్రం వచ్చిందా రాలేదా, మనకు రాజ్యాంగంలో ఈ ఉందా లేదా, మరి ఏం జరుగుతుంది? తెలంగాణలో పోలీస్ డిపార్ట్మెంట్ మరి వారిపై ఖచ్చితమైన చర్యలు తీసుకొని, అసలు వాళ్ళు ఏ పార్టీ అయినప్పటికీ కూడా వారిపై తగిన చర్యలు తీసుకోకుంటే చాలా ఈ ఉధృతంగా అవుతుంది. ఒక విషాద మహారాజు గారు, అలాగే ఒక తీన్మార్ మల్లన్న గారు వారు విస్తృత పోరాటం చేస్తున్నారు మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల కోసం. ఈ పాప పసికందును చూస్తే కూడా వారికి కనికరం లేకుండా ఇంత ఘోరమైన ఏమైనా చర్య చేశారంటే వారు బలవంతం అనుకుంటున్నారు. మన బలం ముందు వాళ్ళ బలం ఎంత కాదు. దయచేసి మనందరం కూడా ఐక్యత రావాల్సిన అవసరం ఉన్నది. మన ప్రాణాలు పోతున్నా కూడా మనం పట్టించుకోకపోతే మరి మనం ఎలా బతకడం? ఎదురు దాడి చేయవలసిన అవసరం కూడా వస్తే చేయాల్సి ఉంటుంది. మనందరం కూడా ఐకమత్యంగా ఉండి ఇంకా పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి. వారిని తక్షణమే అరెస్టు చేసి వారికి చట్టపరంగా శిక్ష వేయించాలి. చట్టం వారికి చుట్టం కాదు, చట్టం వారికి చుట్టంలాగా పనిచేసే మరి ఆ డిపార్ట్మెంటు ఏం చేస్తుందో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కొడిమ్యాల మండల బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల పక్షాన మేమందరం కూడా ఈరోజు ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంటు వారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి చట్టం పరిధిలో పనిచేయండి. దయచేసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల బతుకులను కాపాడండి అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎస్టీ మైనారిటీ ఐక్యత
అమానవీయ సంఘటన అసలు ఆ సంఘటన గురించి చేసినప్పుడు నాకు మొత్తం బాడీ అంతా రోమాలు లిక్కబుడిచి అసలు మనం ఏ సమాజంలో ఉన్నాం, ఎక్కడున్నాం, స్వాతంత్రం పూర్వం ఉన్నామా, స్వాతంత్రం ఎన్నుకున్నామా? ఈ 79 సంవత్సరాల స్వాతంత్రంలో మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల బతుకు ఇంతేనా? నేను పెద్ద మటరాల స్కూల్ మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల సోదరులు చెప్తున్నా, ఇక్కడైనా అయితే ఐక్యతగా ఉందాం, ఐక్యతగా రండి. మనం ఐక్యంగా పోరాటం చేస్తేనే రేపు రానున్న రోజుల్లో మనం బ్రతకగలుగుతాం. ఎదుటి వాళ్ళ అగ్రవర్ణాల వాళ్ళ అహంకారాన్ని తగ్గించాలంటే మన ఐక్యత పెరగాలి. మన ఐక్యంగా ఉంటేనే రేపు రానున్న రోజుల్లో నీది అది ఇది అని చిన్న పెద్ద తయారు లేకుండా మనం ఐక్యంగా ఈ పార్టీ ఆ పార్టీలకు ఖచ్చితంగా మనం ఐక్యతగా ఉంటేనే రానున్న రోజుల్లో ఇట్లాంటి అవమానీయ సంఘటన జరగకుండా మనం రక్షించుకోగలుగుతాం. దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారు వాళ్ళు కూడా మీరు దయచేసి రానున్న ఇప్పుడు ఈ సంఘటన చాలా దురదృష్టకర సంఘటన. ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితులను తక్షణం అరెస్ట్ చేసి చట్టపరంగా శిక్ష పడేలా చేయాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉంది కనుక ఈ రాచరిక పరిపాలన, రాక్షస పరిపాలన ఈ దేశంలో ఇప్పుడు జరిగేందో ప్రజలకు అర్థం లేదు కనుక మీరు ఈ పోలీసు వాళ్ళు బాధితుల పక్షాన ఉండి ఆ నిందితులకు సరైన శిక్ష చేసినప్పుడే ఆ పాపకు ఆత్మశాంతి చేకూరుతుందని ఈ విధంగా మేము తెలియజేస్తుంది. పిల్లలు ఒక సాగర్ కులం చెందినటువంటి ఒక లవ్ మ్యారేజ్ చేసుకొని 2 నెలల పాప జన్మిస్తే ఆ పిల్లకు పోవడానికి అర్హత లేకుండా ఆ శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఆయనతో ఒక 8 మంది రెడ్డిలు చంపి కాలుతో తన్నినటువంటి చరిత్ర ఇంకా మనకు స్వాతంత్రం వచ్చినట్టా రాలేదా అని ఈ సందర్భంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఇంత చేసినప్పుడు కూడా ఈ పాలకులు ఏం చేస్తుర్రు? ఈ పాలకులు ఇప్పటి వరకు కూడా వాళ్ళని అరెస్ట్ చేయలేదు, వాళ్ళకి సరి అయినటువంటి కట్టుకోలేదంటే ఇంకా ఈ సమాజం మీద ఈ ప్రభుత్వాలు ఉన్నట్ట లేనట్ట అని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకేమైనా ఉన్నదా అంటే ఇంకేం లేదు. వాళ్ళకి చాకిరీ చేసేటువంటి కులం, వాళ్ళకి చనిపోతే వారం 10 రోజుల దాకా పనిచేసేటువంటి కులం, వాళ్ళు ముట్టుడంటలు బట్టలు ఉతికేటువంటి కులాన్ని కూడా వాళ్ళ గుళ్ళకు రాణిస్తలేరంటే మరి ఇంకా ఈ చరిత్రలో ఇంకా మనం ఎక్కడున్నాం, స్వాతంత్రం వచ్చినట్ట రానట్ట? మరి అక్కడ ఉన్న ఎమ్మెల్యే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళని వెంటనే ఉరిశిక్ష చేయాలి. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఉద్రిక్త చేస్తాం, ఎంతకైనా తెగిస్తాం. ఎక్కడికైనా కానీ మేము దేనికైనా కూడా వెనకాడమని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు ఇంకా పోలీసు వాళ్ళు పట్టుకోలేదంటుర్రు, ఇంకా 2-3 రిమాండ్ చేసిన అంటుర్రు. మరి 8 మంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక్క పసిబిడ్డను కూడా కనికరం చూడకుండా కాళ్ళతో తన్ని చంపిర్రంటే ఈ చరిత్రలో ఇంతకంత ఘోరమైన పని ఏది లేదు. వాళ్ళని వెంటనే అందరికీ రిమాండ్ చేసి వాళ్ళకి సరైన జీవితకాల శిక్ష పడాలి, లేకపోతే ఉరి శిక్ష కూడా విధించాలి. లేని పక్షంగా ఈ ప్రభుత్వం దీని మీద డిమాండ్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి రెడ్డిలో కానీ ఎవరన్నా కానీ మీరు తప్పుగా భావించుకోవద్దు. మేము మీ కొరకు పనిచేస్తున్నాము, కానీ ఇవాళ మమ్మల్ని మీరు ఇంత ఘోరంగా చేస్తున్నారు అంటే మరి మేమేం తక్కువలేము. రేపు పొద్దుగాల మా బట్టలు మీకు ఇస్తాం, మీరే ఉతికేయండి. మాకున్న సేవ మీరు కూడా చేయండి. మీకు కూడా డబ్బులు ఇచ్చే కెపాసిటీ మాకుంది, మాకు ఆ దమ్ము ఉంది, ఆ ధైర్యం ఉంది అని కూడా నేను డిమాండ్ చేస్తున్నా. దీని మీద ఎందుకు రాజకీయ పార్టీలు ఎందుకు దీని మీద నోరు విప్పలేదు? ఒక విషాదన మహారాజు ఒక ధర్నా దిగిండు, ఒక తీర్మర మల్లన్న ధర్నా దిగిండు తప్పించి మరి ఇంకా రాజకీయ పార్టీలు ఇవ్వా అని కూడా నేను డిమాండ్ చేస్తూ వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి సరైన శిక్ష పడ్డట్టు చేయకపోయినట్టు ఉంటే ఈ ప్రభుత్వమే దానికి బాధ్యత వహిస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను.